నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 2 సూపర్ బ్లాక్ సి లో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ సి లో 5 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రాయపూడి విలేజ్ కి దగ్గరలో అయితే ఉంటుంది. ఇంకా రోడ్ల పరంగా చూసుకుంటే E2, E3, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. చాలా మంది ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించి అప్డేట్ ఇవ్వమని చెప్పి అయితే అడుగుతున్నారు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్కవేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు మాక్సిమం ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ 3 ఫేజులు అయితే నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి పైలింగ్ ఇంకా ఎక్స్కవేషన్ అయితే చేయాల్సి ఉంది. దాదాపు 1176 పైలింగ్స్ తో పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఎక్స్కవేషన్ కూడా మాక్సిమం కంప్లీట్ అయ్యే దశలో అయితే ఉంది. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడండి, ఎక్స్కవేషన్ కంప్లీట్ అవడానికి రావడంతో ఇప్పుడిప్పుడే పైలింగ్స్ అన్ని బయటపడుతున్నాయి. ఇక్కడ ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే, ఇది 3 అంతస్తుల పోడియం పైన 33 అంతస్తులతో 2 టవర్లు అయితే నిర్మిస్తారు. దీని మధ్యలో గ్లోబ్ అయితే ఉంటుంది. ఇది ఒక హైలైట్ గా అయితే ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఇక్కడ ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ నిర్మిస్తున్న ప్లేస్ లో ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, అలాగే ఎక్స్కవేషన్ పనులు ఎంతవరకు కంప్లీట్ అయిపోయినాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించి పైలింగ్ ఎక్కడెక్కడ వేశారు మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం 1176 పైలింగ్స్ అయితే వేశారు. ఇప్పుడిప్పుడే పైలింగ్స్ వేసినవన్నీ బయటపడుతున్నాయి. ఎక్స్కవేషన్ అయితే పూర్తవడానికి వచ్చింది. దాదాపు 3 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఎక్స్కవేషన్ అయితే చేశారు. ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం మొత్తం చూడండి, 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐకాన్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్ యొక్క హైట్ కూడా వచ్చేసి దాదాపు 160 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటుంది. మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 11,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ 2 బేస్మెంట్లు అలాగే 3 అంతస్తుల పోడియము, దాని తర్వాత 33 అంతస్తులతో ఈ 2 టవర్స్ అయితే నిర్మిస్తారు. ఇక్కడ పక్క పక్కనే 2 టవర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రెసిడెన్షియల్, ఇంకోటి వచ్చేసి కమర్షియల్ అనమాట. ఈ రెసిడెన్షియల్ టవర్, కమర్షియల్ టవర్ 2 వచ్చేసి 29 అంతస్తులతో ఉంటాయి. ఈ 2 టవర్లని కలుపుకుంటూ ఒక 4 అంతస్తులు అయితే పైన నిర్మిస్తారు. దీని ఆకారం కూడా ఏంటంటే అమరావతిలోని ఏ అక్షరం పోలినట్టయితే ఉంటుంది. ఏ ఆకారంతో ఈ బిల్డింగ్ అయితే నిర్మిస్తారు. దీని మధ్యలో వచ్చేసి గ్లోబ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, పైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఎలా కనిపిస్తుందో. ప్రెసెంట్ ఎక్స్కవేషన్ అంతా లాస్ట్ లెవెల్కి అయితే వచ్చింది. ఇక్కడ స్లోపుల్ వైజ్ గా ఎక్స్కవేషన్ అయితే చేసుకుంటూ వచ్చారు. ఎండింగ్ స్టేజ్ లో అయితే ఉంది ఎక్స్కవేషన్ అంతా. ప్రెసెంట్ ఈ పైలింగ్స్ అన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ పైలింగ్స్ మొత్తం బయటపడిన తర్వాత ఏంటంటే ఫేజ్ 2 నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఫేజ్ 2 వచ్చేసి ఫౌండేషన్ వేసి దీని స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. దీన్ని మొత్తం 3 ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ 10 నుండి 11 మీటర్ల వరకు డెప్త్ వరకు ఎక్స్కవేషన్ అయితే చేశారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా పైలింగ్స్ అన్ని బయటపడుతున్నాయి. సగం వరకు పైలింగ్స్ అయితే బయటపడినాయి. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో. అలాగే దీంట్లో 2 బేస్మెంట్స్ ఉంటాయని చెప్పా కదా. ఈ బేస్మెంట్ లో కూడా ఏంటంటే బేస్మెంట్ 1 లో వచ్చేసి 18,381 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. ఇంకా బేస్మెంట్ 2 లో వచ్చేసి 19,540 స్క్వేర్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది. బేస్మెంట్ 1 లో 489 కార్లు పార్క్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలాగే బేస్మెంట్ 2 లో వచ్చేసి 577 కార్ల వరకు పార్కింగ్ చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే 1066 కార్ల వరకు పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ అయితే ఉంటాయి బేస్మెంట్ 1 అలాగే బేస్మెంట్ 2 లో. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 మొత్తంగా చూసుకుంటే దాదాపు 4,81,076 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఎంట్రన్స్ లాబీ ఉంటుంది. దాని తర్వాత 3 అంతస్తులతో పోడియం నిర్మించి దానిపైన 2 పక్కనే టవర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రెసిడెన్షియల్ టవర్, ఇంకోటి వచ్చేసి కమర్షియల్ టవర్ అయితే ఉంటుంది. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి హైలైట్ వచ్చేసి గ్లోబే అనమాట. దీని మధ్యలో గ్లోబ్ అయితే ఉంటుంది. ఆ గ్లోబ్ కూడా ఈ టవర్లలో 16 అంతస్తు నుండి 19 అంతస్తు వరకు అయితే ఉంటుంది. ఆ మధ్యలో గ్లోబ్ అయితే వస్తుంది.
ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ ఎన్ని స్లోపులుగా అయితే తీసుకుంటూ వెళ్లారో. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద దీన్ని ఎక్స్‌కవేషన్ అయితే చేసుకుంటూ వెళ్లారు. ఒక 4 స్టెప్పులుగా దీన్ని ఎక్స్‌కవేషన్ అయితే చేశారు. ప్రెజెంట్ లాస్ట్ స్టెప్‌లో అయితే ఉన్నారు. ఈ లాస్ట్ స్టెప్ కూడా ఒక సగం వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా సగం కంప్లీట్ అయిపోతే మొత్తంగా దీని ఎక్స్‌కవేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నేను సేకరించిన డేటా ప్రకారం ఇంకో 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎక్స్‌కవేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏదైతే పైలింగ్స్ ఉన్నాయో, ఆ పైలింగ్‌కి సంబంధించిన కాంక్రీట్ అంతా కట్ చేసి, దానిపైన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తారు. దాని తర్వాత ఇంకా ఫౌండేషన్ అయితే వేస్తారు. అంటే కాంక్రీట్‌తో దీని ఫౌండేషన్ మొత్తం అయితే ఏస్తారు. ఇంకా దాని తర్వాత ఏంటంటే, ఈ బిల్డింగ్‌కి సంబంధించిన స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ ప్రాంతం మొత్తం ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.